హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక గొప్ప వీరుడు గురించి మాట్లాడుకుందాం. తండ్రి నుండి పరాక్రమాన్ని, పుట్టుకతోనే ధైర్యాన్ని, శత్రువుల నుండి గౌరవాన్ని గెలుచుకున్న మహావీరుడు. అతనే మన చావా ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఛత్రపతి సంభాజీ మహారాజ్ అసలు పేరు సంభాజీ రాజే భోస్లే. ఈయన 1657 మే 14న ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు తల్లి సాయిబాయిలకు జన్మించాడు. సంభాజీ మహారాజ్ బాల్యం నుండే యుద్ధ కళలు, రాజకీయాలు, సాహిత్యం మరియు ధర్మం గురించి నేర్చుకున్నాడు. చిన్న వయస్సు నుండే ఆయన వీరత్వం మరియు తెలివితేటలు అందరినీ ఆశ్చర్యపరిచేవి. ఆయన శివాజీ మహారాజ్ వంశంలో మొదటి వారసుడు. 3 ఏప్రిల్ 1680లో ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణించిన తరువాత సంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యానికి ఛత్రపతిగా పట్టాభిషేకం చేయబడ్డాడు. సంభాజీ మహారాజ్ పాలనలో మరాఠా సామ్రాజ్యం మొఘలులతో అనేక యుద్ధాలను ఎదుర్కొంది. సంభాజీ మహారాజ్ తన సైన్యాలను నడిపించి మొఘలుల అక్రమాలను, అన్యాయాలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. 1689లో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు మరియు అతని సైన్యం సంభాజీ మహారాజును బంధించిన తరువాత మతం మారమని శారీరకంగా, మానసికంగా క్రూరమైన శిక్షలు పెట్టిన సంభాజీ మహారాజ్ తన హైందవ ధర్మాన్ని, తన సిద్ధాంతాలను వదులుకోలేదు మరియు మరాఠా సామ్రాజ్య గౌరవాన్ని కాపాడుకున్నాడు. ఆయన త్యాగం మరాఠా ప్రజలలో ఉద్యమ శక్తిని పెంచింది మరియు ఔరంగజేబు పతనానికి కారణమైంది. చివరకు సంభాజీ మహారాజ్ 1689 మార్చ్ 11న మొఘలుల చేతుల్లో వీరమరణం పొందాడు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం మనందరికీ గర్వించదగినది. ఆయన సాహసం, త్యాగం మరియు దేశభక్తి మన భారతదేశ చరిత్రలో అమరత్వం పొందాయి. ఆయన వీరత్వం, త్యాగం మరియు ధైర్యం మనల్ని ఎప్పుడూ గర్వింపజేస్తాయి. ఛత్రపతి సంభాజీ మహారాజ్ కేవలం ఒక రాజు మాత్రమే కాదు, ఒక మహాయోధుడు, ఒక మహానాయకుడు. ఆయన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి.